హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు మే నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం తెలుసుకుందామండి. సో బిల్లులు అయితే గ్రీన్ ఛానల్ దశకు కూడా వచ్చేసాయండి. మరి ఆ వివరాలు అంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఈ వీడియో అనేది 25 మే 2024 ఉదయం ఈ సమయానికైతే చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్తో ప్రకారం అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో బిల్లులు అయితే గ్రీన్ ఛానల్ దశ అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయండి. ఇక్కడ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రీన్ ఛానల్ అండి. ఇంతకుముందు గ్రీన్ ఛానల్ అనేది వచ్చేది, కానీ ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే చూపిస్తున్నారు పేమెంట్ పెండింగ్ స్టేటస్లో. సో ఎవరి బిల్లులు గ్రీన్ ఛానల్లో ఉన్నాయి అన్న విషయానికి వచ్చినట్లయితే, ముందుగా ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ఎస్టీఓ గారి చేత అప్రూవ్ పొంది ఉన్నారో 23, 24 తేదీలలో, సో అటువంటి బిల్లులన్నీ కూడా ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి. మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన మే నెల పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి. మీరు నిధి యాప్లో లాగిన్ అయిన తర్వాత మీరైతే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునేదానికైతే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి పే స్లిప్స్ ఇంకా డౌన్లోడ్ అవ్వట్లేదండి. పెన్షన్లకు సంబంధించిన పే స్లిప్స్ అయితే ప్రస్తుతానికి ఇంకా డౌన్లోడ్ కావటం లేదు. సో ఇక్కడ పెన్షన్లకు సంబంధించి పే స్లిప్లో ఈసారి మార్పులు అయితే గమనించవలసి అయితే ఉంటుందండి. ఏంటంటే ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉంటారో వారికి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈ మే నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు కూడా 10 సమాన వాయిదాల్లో ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాల బిల్లు సైట్లో అప్లోడ్ చేయడం అయిపోయిందండి. సో పెన్షన్స్ బిల్లులు కూడా CFMS సైట్లో అప్లోడ్ చేయడం అయితే అయిపోయింది. ఎస్టీఓ గారి చేత అప్రూవల్ ఒక్కటి పెండింగ్లో ఉంది అని చెప్తున్నారు. ఇక నిధి పోర్టల్ నందు DDOల శాలరీ బిల్స్ జనరేట్ చేసిన తర్వాత ఈ విధంగా రిపోర్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చండి షెడ్యూల్స్లో. ఇక మనకు ఈ నిధి యాప్లోనే APGLI షెడ్యూల్ పేజీలో కూడా APGLI పాలసీ నెంబర్స్ మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే PT షెడ్యూల్స్ పేజీలోకి వెళ్ళి పాన్ నెంబర్స్ చెక్ చేసుకోవచ్చు. CPS షెడ్యూల్లోకి వెళ్ళి ప్రాన్ నెంబరు, ఇవన్నీ అయితే డిఫాల్ట్గా చూపిస్తున్నాయి. ఈ నెల నుంచి ఇలా అయితే అప్డేట్ అయ్యాయండి. సో ఎంటీ ఉన్నవారు ఒకవేళ ఎవరికైనా ఈ డీటెయిల్స్లలో GIS సంబంధించి కానీ ప్రాన్ నెంబర్ కానీ ఇవన్నీ ఏవైనా మీకు చూపించినట్లయితే DDO లాగిన్లో మాస్టర్ డేటాలో అయితే ప్రూఫ్ సబ్మిట్ చేసి అప్లోడ్ చేయించుకోండి. సో మీ DDOని అయితే సంప్రదించవలసి అయితే ఉంటుంది. సో అప్పుడు మీకైతే అక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. ఇక మే నెల జీతాలు మరియు పెన్షన్లు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఎటువంటి చిన్న అప్డేట్స్ ఉన్నా కూడా వీడియో చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తాను. సో కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.